మెసేజ్ని పంపించేటటువంటి రీతిలో ఇంతగా ఎండలు మండుతూ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ బాలుకి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం, ఎన్నికల్లో కుప్పలు తెప్పలుగా హామీలు ఇవ్వడం, ప్రజల ఓట్లని కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత ఆ యొక్క హామీలని గాలి కొదిలేసి ఎంతసేపు ఉన్నా కూడా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టాలి, ఆర్థికంగా నష్టం కలగజేయాలి, భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం గాని ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు గాని పనిచేస్తా ఉన్నారనేటువంటిది మనందరికీ కూడా స్పష్టం అవుతా ఉంది. మరి గడిచినటువంటి ఈ 2 ఏళ్లలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఈ రాయలసీమ ప్రాంతం వరకు కూడా వేలాది కేసులు పెట్టి లక్షల మంది మన కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి అనేక రకాల కుయుక్తులు పొందారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. కానీ ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఏ ఒక్క కార్యకర్త అయినా వీళ్ళు పెట్టినటువంటి కేసులకి భయపడ్డారా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు పెట్టేటటువంటి కేసులకి భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది ఇప్పటికైనా స్పష్టతని తెచ్చుకోండి అని చెప్పి ఈ కూటమి నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే మీరు ఏదైతే ప్రజల్లో ఈవేళ గనక వస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేటువంటి ఏకైక భయంతో ఈవేళ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయపెట్టాలి, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే భయపడేటటువంటి పరిస్థితి. మరి ఇవాళ బాలు మనతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాడు. కర్నూలు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తా ఉన్నటువంటి బాలుకి కూడా భయపడేటటువంటి పరిస్థితి. అయ్యా చంద్రబాబు గారు, మీరు ఇవాళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని చూసి భయపడ్డారంటే, లేక గోపుల్ రెడ్డిని చూసి భయపడ్డారనంటే దానికి ఒక లెక్క ఉంది. కానీ ఒక సామాన్య కార్యకర్త, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఓ చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఆఖరికి బాలు లాంటి వ్యక్తిని కూడా చూసి ఉచ్చపోసేటటువంటి పరిస్థితులు అంటే అది కేవలం మీ గుండెల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భయం ఉంది అనేటువంటిది ఈ ఒక్క ఉదాహరణే చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఎవరైతే పోలీస్ అధికారులు కాకి చొక్కా వేసుకుని పచ్చ చొక్కా కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడవాలి తప్పితే లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు పావులుగా వారి రాజకీయాల్లో మీరు ఉపయోగపడదామని అనుకుంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచేటటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతే ఖచ్చితంగా రేపన్న నాడు మాత్రం దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు వస్తుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ బహుశా బాలుని 4 కొట్టం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి 4 కేసులు అక్రమంగా బనాయించి ఇబ్బంది పెట్టామని చెప్పి ఓ పైశాచిక ఆనందం పొందొచ్చేమో. కానీ బాలుని మీరు కొట్టినటువంటి దెబ్బలు నిన్ననో మొన్ననో లేకపోతే ఈవేళ రేపటికో బహుశా దెబ్బ తాలూకా నొప్పి బాలుకి తగ్గుతుంది. కానీ రేపొకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడెవడైతే కాకి చొక్కాలు వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పొలిటికల్ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నటువంటి ప్రతి నా కొడుకుకి కూడా చెప్తా మేము కొట్టేటటువంటి దెబ్బ చావు దెబ్బలాగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవలం ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం మరి మట్కా దందాల కోసం అతన్ని తీసుకొచ్చి ఈవేళ 3 టౌన్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పోస్టింగ్లు ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా సాక్షి పేపర్ కి సంబంధించినటువంటి విలేకరు మీద
చేయి చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే మరి నిన్న కాక మొన్న మన సతీష్ చిన్న వయసులో ఒక అమాయకుడు అతన్ని ఏ రకంగా బలిగొన్నారో పొట్టను పెట్టుకున్నారో మనం చూసాం. మరి వాటి మీద కేసులుండవు, లేకపోతే ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎంఎస్ఎంఈ డైరెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులుండవు. కానీ ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే మాత్రం వాళ్ళ మీద సారా కేసులు పెడతారు, డ్రగ్స్ కేసులు పెడతారు, ఉన్నవి లేనివి అన్ని జోడించి ఇవాళ బాలు లాంటి వాళ్ళ మీద ఏ రకంగా భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బహుశా ఎక్కడే ఏదో మూల ఉండి ఒక చొవేసి వింటా ఉంటాడు. అతనికి చెప్తా ఉన్నాం, 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం అనేటువంటిది 100% జరుగుతుంది. 5 ఏళ్ల కాలం నీ ఒంటి మీద కాకి చొక్కా ఉంటే ఒట్టు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాం. వచ్చే 5 ఏళ్ళు కూడా నువ్వు బాలు ఇంటి గేటు దగ్గర నిలబడి పోస్టింగ్ ఇప్పించమని చెప్పి అడిగేటటువంటి రోజు రాకపోతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదు అనేటువంటి మాటని చెప్తా ఉన్నా. దయచేసి ప్రతి పోలీస్ అధికారికి కూడా ఒక్కటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు విని మీరు గనక అప్రజాస్వామికంగా శాంతి భద్రతల్ని మీ చేతిలో పెట్టుకుని రక్షక భటులుగా పనిచేయాల్సినటువంటి మీరు రాక్షస భటులుగా పనిచేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటి మాటను మాత్రం గుర్తు పెట్టుకుని, ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఏ లొకేషన్ అయితే చూసుకుని మీరు వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారో, లేక ఎవడో టీజీ భరత్ అనేటువంటి వ్యక్తిని చూసుకుని రెచ్చిపోతా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోండి. అయ్యా లోకేష్ గారు, అయ్యా భరత్ గారు, రేపన్న నాడు మాకు ఇబ్బంది వచ్చినటువంటి రోజు మీరు మాతో నిలుస్తారా అని చెప్పి క్లారిటీ తీసుకోండి. ఇవాళ చెప్తా ఉన్నాం, రేపొక్కసారి ప్రభుత్వం మారంగానే, అధికారం మారంగానే భరత్ అనేటువంటి వ్యక్తి పోయి అతను వ్యాపారాలు చేసుకుంటాడు. కానీ ఈ రోజు అతను మాట విని తప్పు చేసేటటువంటి ప్రతి అధికారి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతాననేటువంటి మాటని గుర్తుపెట్టుకోమని చెప్పి చెబుతూ ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల మనం చూస్తాం. అంబటి రాంబాబు గారి ఇంటికి అగ్గి పెడతారు, తిరిగి రాంబాబు గారి మీద కేసులు పెడతారు. జోగి రమేష్ అన్న ఇంటి మీదకి వెళ్లి పెట్రోల్ బాంబులు వేస్తారు, తిరిగి జోగి రమేష్ అన్న మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. ఆ మూల నుంచి ఈ మూల వరకు ఇంతమంది మీద మీరు కేసులు పెట్టి ఏదో రకంగా వాళ్ళని అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం మీరు చేసే కొద్దీ వాళ్ళ రోజు రోజుకి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతా ఉంది తప్పితే ఎక్కడా కూడా తగ్గలేదనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎస్పీ మోహన్ రెడ్డి అన్న ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా తన యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ ఏదైనా ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే అది అర్ధరాత్రైనా అపరాత్రైనా ఖచ్చితంగా వాళ్ళతో నేను నిలుస్తాను అనేటువంటి గొప్ప నాయకత్వ లక్షణాల్ని ఇవాళ ప్రదర్శిస్తా ఉన్నారు. దానికి బాలు ఇన్సిడెంటే ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ. మరి మా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇవాళ యువకుల యొక్క మనసుల్ని గెలుచుకుని మరి అతి చిన్న వయసులోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు. మరి అదే రకంగా హఫీజ్ ఖాన్ గారు ఇదే కర్నూలు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేసి ప్రజల యొక్క మన్నల్ని పొందినటువంటి వ్యక్తి. మరి ఓబుల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే పాత్రులు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు కావచ్చు, మేమందరం కూడా ఒకటే మాట మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఏ కార్యకర్తకైతే ఇవాళ కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారో, ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారో, ఖచ్చితంగా ఆ కార్యకర్తని గుండెల్లో పెట్టుకుని చూసుకునేటటువంటి కార్యక్రమం జగనన్న చేస్తాడు. జగనన్నకి తోడుగా మేమందరం కూడా నిలబడతాం. ప్రతి కార్యకర్త కష్టంలోనే కూడా ఖచ్చితంగా
మేమందరం కూడా ఉంటాం. ఈవేళ కష్టాలు పడినటువంటి ప్రతి కార్యకర్త కూడా రేపు వచ్చేటటువంటి రోజుల్లో తగినటువంటి గౌరవం కానీ గుర్తింపు కానీ ఉంటుంది, ఏ రకమైనటువంటి అనుమానం లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి చివరిగా ఒక్కటే చెప్తా ఉన్నా, ఆ శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కి బహుశా ఏదో ప్రవీణో లేకపోతే లోకేషో ఇంకొకరో ఎవరో ఒకరు నన్ను కాస్తారులే అని చెప్పని అనుకుంటా ఉన్నాడేమో, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నాయకులతో మనం ఏదో కాస్త రిలేషన్ మెయింటైన్ చేస్తే రేపన్నాడు వాళ్ళు మనల్ని ఏదో రకంగా సేఫ్ గార్డ్ చేస్తారేమో అని చెప్పని. ఎందుకు ఈ శేషయ్య అనేటువంటి మాటనే పనిగట్టుకుని చెప్తా ఉన్నానంటే, ఎన్నికలకు ముందు మన పార్టీ నాయకుల చుట్టూ కాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి బద్వేల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి వారు సర్వీస్ లో ఉన్నటువంటి సమయంలో సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో రాజకీయాల్లోకి రావాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అవినీతి పరులకి లంచగొండి అధికారులకి అవకాశం లేదు, వాళ్ళకి ఈ రకంగా టికెట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి సంస్కృతి మా దగ్గర లేదు అని చెప్పి లెఫ్ట్ లెగ్ తో బయటికి తనితే ఇటువంటి అవినీతి అధికారుల్ని చేర తీసుకుని వీళ్ళకి అవకాశాలు ఇచ్చి పోస్టింగులు ఇచ్చి వాళ్ళ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఈ శేషయ్య ఇవాళ బహుశా మన కార్యకర్తల్ని మన నాయకుల్ని అందరినీ 1 గంట 2 గంటల పాటు ఈ ఎండలో నుంచోబెట్టి ఉండొచ్చు. కానీ రేపు మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నా, వాళ్ళు ఇంటి గేట్ బయట శేషయ్య అనేటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చే 5 ఏళ్ల పాటు గేట్ బయట ఎండలో వానలో తడవకపోతే ఎండలో మండకపోతే ఖచ్చితంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదు అనేటువంటి మాటని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత ఎండున్నా కూడా ఇంత చక్కగా నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.